హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈ యూట్యూబ్ లో స్టార్ట్ చేసిన హిస్టరీ యూపీఎస్సీకి సంబంధించిన ఎన్సీఆర్టీ 6th to 12th డిస్కషన్స్ లో మనం సెకండ్ చాప్టర్ అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ పైన ఎలాబరేట్ డిస్కషన్స్ చేయడం జరిగింది, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం సెకండ్ చాప్టర్ చూసినట్టయితే ఒక్కసారి టైటిల్ చూద్దాం దాన్ని, ఆన్ ద ట్రైల్ ఆఫ్ ద అర్లియస్ట్ పీపుల్. అంటే మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అనేది ఎవాల్వ్ అయిన స్టార్టింగ్ స్టేజ్ నుండి ఆన్ ద ట్రైల్ ఆఫ్ అర్లియస్ట్ పీపుల్ ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్ లో మనము బ్రీఫ్ గా డిస్కస్ చేయడం జరిగింది. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ తో స్టార్ట్ అయిన తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, దాని తర్వాత అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ స్టార్ట్ అయినాయి, ఎక్కడెక్కడ స్టార్ట్ అయినాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్ ద ట్రైల్ ఆఫ్ ద అర్లియస్ట్ పీపుల్ అంటే మన అర్లీ మ్యాన్ టైం పీరియడ్ లో నుండి ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ అని చూడంగానే మనకి ఏం తెలియాలి అంటే, ఈ గ్యాదరింగ్, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఇది ఏ టైం పీరియడ్ లో ఉండేది అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ టైం పీరియడ్ లో ఉండేది. దీన్నే మనం పాలియోలిథిక్ ఎరా అని కూడా పిలుచుకుంటాం అనమాట. సో ద డెవలప్మెంట్స్ దట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ఓల్డ్ స్టోన్ ఏజ్ ఎరా టు గ్రోయింగ్ ఫుడ్, ఇది న్యూ స్టోన్ ఏజ్ ఎరా అన్నమాట. అంటే నియోలిథిక్ పీరియడ్. ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నిటిపైన కూడా ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మనకి చాప్టర్ 2 చదివితే రావడం జరుగుతుంది. అండ్ మనము ఒక్కసారి సబ్ హెడింగ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం వన్ బై వన్. రాక్ పెయింటింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఒకసారి సబ్ హెడింగ్స్ చూడండి, దాని తర్వాత ఎలాబరేట్ డిస్కషన్ నేను చెప్తాను. అంటే దీనిలో ఇచ్చిన కాన్సెప్చువల్ క్లారిటీ పైన మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. రాక్ పెయింటింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి స్టోనేజ్ కల్చర్స్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానిలో జరిగిన డెవలప్మెంట్స్ బ్రీఫ్ గా ఓవరాల్ ఎనాలిసిస్ అనేది ఈ చాప్టర్ లో దొరకడం జరుగుతుంది. పాలియోలిథిక్ ఎరా, మెసోలిథిక్ ఎరా, నియోలిథిక్ ఎరా, అండ్ అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది నేను చెప్తాను ఆర్గనైజ్ గా, చాలా ఈజీ టాపిక్ అది. ఇట్ ఈస్ నాట్ అ రాకెట్ సైన్స్, చాలా ఆర్గనైజ్ గా చెప్తా, బాగా గుర్తుంచుకోవాలి. క్లైమేట్ చేంజ్ గురించి కూడా రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది దీనిలో. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చి మనం చూసినట్టయితే ద బిగినింగ్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ అగ్రికల్చర్. సో ఇది దీని గురించి కూడా ప్రస్తావన జరిగింది. మనము లాస్ట్ చాప్టర్ లో అంటే లాస్ట్ వీడియోలో బ్రీఫ్ గా డిస్కస్ చేసాం, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ నుండి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ నుండి అగ్రికల్చరల్ ప్రాక్టీస్ దాకా. సో ఇంకొంచెం ఎలాబరేట్ గా మనం ఈ చాప్టర్ 2 లో చెప్తా. అండ్ నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పా, ఇంకా రానున్న క్లాసెస్ లో చాలా చాలా ఎలాబరేట్ అనాలిసిస్, చాలా ఇన్సైట్స్ దొరుకుతాయని. అది ఏంటి అనేది మెల్లగా ఈ యూట్యూబ్ సిరీస్ లో మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఇది ఒక్కటి చూస్తే చాలు, మళ్ళీ ఎన్సీఆర్టీస్ తీసి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ మనము చూసినట్టయితే ఇక్కడ ద బిగినింగ్ ఆఫ్ డొమెస్టికేషన్ అండ్ అగ్రికల్చర్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాము దాని గురించి. అండ్ మనము ఎలాబరేట్ డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో టాపిక్ కూడా కనిపిస్తుంది, సబ్ టాపిక్. మనము ఇంకో సబ్ టాపిక్ కూడా కనిపిస్తుంది. అదేంటి అంటే ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్. అంటే అర్లియస్ట్ ఫార్మర్స్ గురించి కూడా మనకి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మనము కొంచెం అనాలిసిస్ చేయాలి. దాని తర్వాత సెటిల్డ్ లైఫ్ గురించి ఒక టాపిక్ రావడం జరిగింది. సో ఇవన్నీ సబ్ టాపిక్స్ అనమాట. ఇది నేను ఒక వైట్ స్క్రీన్ పైన ఈ డెవలప్మెంట్స్ అంతా కూడా కాంప్రహెన్సివ్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ సబ్ టాపిక్స్ అన్ని మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ సెటిల్డ్ లైఫ్ గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది. అండ్ మెహర్గర్ గురించి పర్టికులర్ గా చాలా చాలా డిస్కస్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ సబ్ టాపిక్స్ ఆఫ్ దిస్ సెకండ్ చాప్టర్. ఒక్కసారి మనము రివైజ్ చేసుకుందాము చాప్టర్ నుండి సబ్ టాపిక్స్ వరకు. మనకి ఇది చూసినట్టయితే చాప్టర్ 2 నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆన్ ద ట్రైల్ ఆఫ్ ద అర్లియస్ట్ పీపుల్ ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. సో అందులో ఫస్ట్ సబ్ టాపిక్ నేను ఇంకోసారి చెప్తున్నాను, స్టోనేజ్ కల్చర్. మనకి రాక్ పెయింటింగ్స్ లోకి వెళ్ళిపోతున్నాము. రాక్ పెయింటింగ్స్ తర్వాత మనము ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి, ఇవన్నీ స్టోనేజ్ కల్చర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. దాని తర్వాత క్లైమేట్ చేంజ్ అనే దానిపైన రిఫరెన్స్ ఉంది. దాని తర్వాత బిగినింగ్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ అగ్రికల్చర్, దానిపైన కూడా మనకి ఈ చాప్టర్ లో కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్ గురించి కూడా ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అండ్ సెటిల్డ్ లైఫ్,
దాని తర్వాత మెహర్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంప్రహెన్సివ్ గా. ప్లీజ్ ఫోకస్ అండ్ లిజన్. ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ అన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం దాని తర్వాత మీరు ఇప్పుడు చూసిన సబ్ టాపిక్స్ తోని మ్యాచ్ చేసి చూసుకోండి. నేను ఇక్కడ ఈ చాప్టర్ 2లో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అన్ని ఎలాబరేట్ గా డిస్కస్ చేశారు. సో గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ అంటే పాలియోలిథిక్ ఎరా నుండి నియోలిథిక్ ఎరా. సో ఇక్కడ నేను ఏ విధంగా డివైడ్ చేస్తున్న టైం పీరియడ్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ కల్చర్, దాని తర్వాత మనకి మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్, దాని తర్వాత న్యూ స్టోన్ ఏజ్ కల్చర్, దాని తర్వాత ఇంకో పాయింట్ కూడా ఉంది అడిషనల్ ఫ్యాక్ట్, అది మనం తెలుసుకోవాల్సిందే. దాన్ని మనము చాల్కోలిథిక్ కల్చర్ అంటారు. అది ఎందుకో కూడా చెప్తాను. ఈ చాల్కోలిథిక్ కల్చర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ న్యూ స్టోన్ ఏజ్ కల్చరే, కానీ దాన్ని పర్టికులర్ గా చాల్కోలిథిక్ అని ఎందుకు పిలుస్తున్నారనే చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనము టర్మినాలజీస్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. స్టోన్ ఏజ్ కల్చర్స్ అంటే ఇవన్నీ కూడా స్టోన్ ఏజ్ కల్చర్స్. ఎందుకు వచ్చింది ఆ పేరు స్టోన్ ఏజ్ కల్చర్స్ అంటే అర్లీ మ్యాన్ యూజ్డ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ ప్రిమిటివ్ స్టోన్స్ తోని స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ, టూల్స్ అనేది చేయడము. ఓకే, అందుకనే దీన్ని స్టోన్ ఏజ్ కల్చర్స్ అని పర్టికులర్ గా పిలవడం జరుగుతుంది. మరి ఏ విధమైన ఏ విధమైన స్టోన్స్ యూజ్ చేశారు ఆ టైంలో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ వర్ యూజ్డ్. మోస్ట్లీ క్వార్టర్జైట్ స్టోన్, దాని తర్వాత కాల్సడనీ, ఫ్లింట్ అండ్ చర్ట్ etc. These were different types of stones that were used in making tools అని చెప్పుకోవచ్చు. అండ్ హెన్స్ ఓవరాల్ గా చూసినట్టయితే ఈ కల్చర్స్ అన్నిటిని టుగెదర్ దే ఆర్ కాల్డ్ యాజ్ స్టోన్ ఏజ్ కల్చర్స్. రీజన్ ఏంటి? అర్లీ మ్యాన్ యూజ్డ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ ప్రిమిటివ్ స్టోన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ వర్ యూజ్డ్. క్వార్టర్జైట్ స్టోన్స్, కాల్సడనీ వాజ్ యూజ్డ్, ఫ్లింట్ వాజ్ యూజ్డ్ అండ్ చర్ట్ వాజ్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ స్టోన్. ఇక్కడ మనం టర్మినాలజీ అర్థం చేసుకున్నాం కాబట్టి దీనికి వేరే వేరే పేర్లు ఏమి ఇచ్చారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్ కల్చర్ ని పాలియోలిథిక్ ఎరా అని పిలుస్తారు. పాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్ ఏజ్. ఓకే, అంతే అన్నమాట. సో దీనికి ఇచ్చే వేరే పేరు ఏంటి అంటే పాలియోలిథిక్ ఎరా. మరి ఈ మిడిల్ స్టోన్ ఏజ్ కల్చర్ ని ఏమని పిలుస్తారంటే మెసోలిథిక్ ఎరా అని పిలుచుకుంటాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తారు అంటే నియోలిథిక్ ఎరా అని పిలుస్తారు అనమాట. పాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్, మిజో అంటే మిడిల్, లిథిక్ అంటే స్టోన్, మళ్ళీ నియో అంటే న్యూ, లిథిక్ అంటే స్టోన్ ఏజ్ కల్చర్. సో అందుకని దీనికి ఆల్టర్నేటివ్ పేర్లు అనమాట ఇవన్నీ. మరి చాల్కోలిథిక్ ఏంటి? లిథిక్ అంటే స్టోన్, చాల్కో అంటే కాపర్. సో ఇది అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ డెవలప్మెంట్ లో, వాళ్ళ ఎవల్యూషన్ లో వాళ్ళు చూసిన అబ్జర్వేషన్స్, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకున్నది ఏంటి అంటే స్టోన్ టూల్స్ కాకుండా మెటల్ టూల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో చాల్కో అంటే కాపర్, సియు అని రాస్తున్నాను, కాపర్. సో దాని ఫార్ములా సియు మన అందరికి తెలిసిందే, స్కూల్లో కూడా నేర్చుకుని ఉంటాము. సో కాపర్ టూల్స్ వర్ ఆల్సో యూజ్డ్ అలాంగ్ విత్ ద స్టోన్ టూల్స్. సో కాపర్ వాజ్ ద ఫస్ట్ మెటల్ ఇంట్రడ్యూస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 3000 BC. అండ్ ఈ కాపర్ రిజర్వ్స్ అనేది మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో చాలా లిమిటెడ్ గా ఉండేవి కాబట్టి ఆ లిమిటెడ్ కాపర్ రిజర్వ్స్ తోని బాగా అబండెంట్ గా ఉన్న టిన్ రిసోర్స్ ని కలిపి ప్రొడ్యూస్ చేసిన ఇంకో మెటలే బ్రాంజ్ అన్నమాట. సో ఈ బ్రాంజ్ మెటల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే మనకి 2500 BC టైం పీరియడ్ లో చేయడం జరిగింది. అదే టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఎమర్జ్ అవ్వడం జరిగింది. దాన్ని అందుకనే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటారు అనమాట. అంటే ఇండస్ పీపుల్ వర్ ద అర్లియస్ట్ పీపుల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ టు యూజ్ దిస్ బ్రాంజ్ టూల్స్ బికాస్ ఆఫ్ ద restrictive availability, because of the restrictions in the availability of copper reserves in Indian subcontinent. సో ఇక్కడ మనం ఒకసారి టైం పీరియడ్స్ లోకి వెళ్ళిపోదాము. ఇవే మీకు ఇందాక పారాగ్రాఫ్స్ లో బాగా అనాలిసిస్ చేయడం జరిగింది ఎన్సీఆర్టీస్. సో నేను ఇది ఒక వైట్ బోర్డ్ పైన మీకు బ్రీఫ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఓల్డ్ స్టోనేజ్ ఎరా ఆర్ ఓల్డ్ స్టోనేజ్ కల్చర్ ఆర్ పాలియోలిథిక్ ఎరా, మనం ఇక్కడ టైం పీరియడ్ మనం చూసినట్టయితే
అర్లియస్ట్ నోన్ పీరియడ్, మీరు వేరే వేరే సోర్సెస్ లేకపోతే ఎన్సీఆర్టీస్ చూసి బాగా టైం పీరియడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, లాజికల్ గా ఆలోచించండి. అర్లియస్ట్ నోన్ పీరియడ్ టు సమ్వేర్ అరౌండ్ 12,000 BC దాకా ఈ కల్చర్ అనేది ఉండేది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి టైం పీరియడ్. అర్లియస్ట్ నోన్ పీరియడ్ నుండి 12,000 BC దాకా ఈ కల్చర్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దాని తర్వాత మిడిల్ స్టోన్ ఏజ్, అంటే ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అన్నమాట, న్యూ కి ఓల్డ్ కి మధ్యలో ఉన్న ఫేజ్. సో ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అయింది అంటే మనకి 10,000 BC నుండి 5,000 BC దాకా ఉండేదన్నమాట. అదేంటి మరి సార్, అర్లియస్ట్ నోన్ పీరియడ్ నుండి 12,000 BC అంటే మరి ఇక్కడ 12,000 BC నుండి స్టార్ట్ అవ్వాలి కదా? నో, ఏ కల్చర్ కూడా ఓవర్ నైట్ డెవలప్ అవ్వడం జరగలేదు. దీన్నే ఓవర్లాపింగ్ కల్చర్స్ అంటారు. అంటే న్యూ ఫీచర్స్ ఆఫ్ అ న్యూ కల్చర్ స్టార్టెడ్ ఇన్ ద ఎండింగ్ స్టేజెస్ ఆఫ్ ఓల్డ్ కల్చర్ అన్నమాట. అంటే కొత్త ఫీచర్స్ ఏవైతే కొత్త కల్చర్ కి సంబంధించిన కొత్త ఫీచర్స్ ఉంటాయో అది లాస్ట్ ఫేజెస్ ఆఫ్ ఓల్డ్ కల్చర్ టైం పీరియడ్ లోనే ఎమర్జ్ అవ్వడం జరిగింది అనమాట. బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ మెజోలిథిక్ టైం పీరియడ్ ఏమో 10,000 BC టు 5,000 BC. మరి ఇక్కడ నియోలిథిక్ అంటే న్యూ స్టోనేజ్ కల్చర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం చూసినట్టయితే 7,000 BC నుండి 1000 BC దాకా. మరి ఈ మెటల్ టూల్స్ అనేది ఎప్పుడు వాడకంలోకి రావడం జరిగింది అంటే నేను ఇక్కడ రాస్తున్నాను, ఇది 3000. ఎందుకు? కాపర్ ఎప్పుడు వచ్చిందని చెప్పాను. సో అదే స్టార్టింగ్ పీరియడ్ అన్నమాట. మిగతా ఫీచర్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ దిస్ చాల్కోలిథిక్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నియోలిథిక్. కానీ కొత్త ఫీచర్ ఏంటి అంటే పీపుల్ స్టార్టెడ్ టు యూజ్ మెటల్ టూల్స్ అన్నమాట, అంతే. సో 3000 నుండి 1000 BC దాకా ఈ చాల్కోలిథిక్ కల్చర్ ఉండేదని మనము చెప్పుకోవచ్చు. సో టైం పీరియడ్స్ మనకు అర్థమైనాయి. ఎందుకు స్టోనేజ్ కల్చర్స్ అని పిలుస్తారు అనేది అర్థమైంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఏవి యూజ్ చేశారనేది తెలిసింది. అండ్ డిఫరెంట్ మెటల్స్ ఎప్పుడు ఎమర్జెన్సీలోకి వచ్చినాయి, ఎప్పుడు వాడకంలోకి వచ్చినాయి అనేది తెలుసుకున్నాము. ఈ టైం పీరియడ్స్ కూడా చూసాము. ఇప్పుడు డెవలప్మెంట్స్ లోకి వెళ్ళిపోదాం. బాగా ఫోకస్ చేసి వినాలి. ఓల్డ్ స్టోనేజ్ కల్చర్ అని పిలుస్తున్నారు కాబట్టి ఆ టైంలో డెవలప్మెంట్స్ చూసినట్టయితే క్లైమాటిక్ కండిషన్స్ అస్సలు ఫేవరబుల్ గా ఉండేది కాదు. ఇట్ వాస్ కంప్లీట్లీ ఐస్ ఏజ్ ఎప్పటిదాకా ఈ టైం పీరియడ్ లో. సో ఈ ఎండ్ స్టేజ్కి వచ్చే వరకు అప్పుడప్పుడే క్లైమాటిక్ కండిషన్స్ అనేది స్టేబుల్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఇందాక క్లైమేట్ చేంజ్ అనేది చూసాం కదా, దానికి సంబంధించిన టాపిక్ అనమాట. సో ఇక్కడ ఈ టైం పీరియడ్ లో మోస్ట్ ఆఫ్ దిస్ టైం పీరియడ్ వాస్ కంప్లీట్లీ ఐస్ ఏజ్. The climatic conditions were not at all favorable for the growth of flora and fauna. Plants ki gaani animals ki growth ki gaani anta favorable ga ledu. Mari anta favorable ga lenappudu public anedi akkada settled life untunda? Ledu. People used to move from one place to another place. Ante oka nomadic life undedi. Ante wala livelihood aa time period lo old stone age culture time period lo enti ante hunting and gathering. Ide manam previous class lo kuda discuss cheyadam jarigindi. So livelihood was hunting and gathering. And men were involved in hunting, women were involved in gathering. The climatic conditions were not at all favorable for the growth of flora and fauna. People used to move from one place to another place, and it was completely ice age. సో ఇది మనము పాలియోలిథిక్ ఎరాలో నేర్చుకునే టాపిక్, నేర్చుకున్న ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫేజ్ కి వచ్చేద్దాము. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ని ఏమని పిలుస్తున్నాము? ఇంకో అడిషనల్ ఫ్యాక్ట్ నేను చెప్పాలనుకుంటున్నా ఇక్కడ. ఇది ప్రిమిటివ్ అంటే నేషన్ అంటే ఫస్ట్ అర్లియస్ట్ స్టేజ్ కాబట్టి, అర్లియస్ట్ కల్చర్ కాబట్టి ఇక్కడ స్టోన్ టూల్స్ మరి ప్రాపర్ ఫార్మాట్ లో ఉండేవా, మెచ్యూర్డ్ ఫామ్ లో ఉండేవా అంటే లేదు. చాలా పెద్ద సైజ్డ్ స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ ఇమ్మెచ్యూర్. అంటే ఈ నియో స్టోనేజ్ కల్చర్ కి వచ్చే వరకు అవి ప్రాపర్ షేప్ లోకి రావడం జరిగింది అనమాట. సో ఇది కూడా ఒక డెవలప్మెంటల్ స్టేజ్, ఇది కూడా అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చే వరకు ఈ నియోలిథిక్ ఆర్ న్యూ స్టోనేజ్ కల్చర్ కి వచ్చే వరకు పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ నాట్ ఓన్లీ స్టోన్స్ కానీ మనకి బోన్స్ కానీ లేకపోతే వుడెన్ టూల్స్ కానీ. అది కూడా ఆ టాపిక్ కూడా నేను చెప్పడం జరిగింది బ్రీఫ్ గా ప్రీవియస్ క్లాస్ లో, మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వీడియో. పాలిష్డ్ టూల్స్ యూజ్ చేశారు. అండ్ ఫైనల్ అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే మెటల్ టూల్స్ తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ వరకు వచ్చే వరకు. కానీ ఇక్కడ ఇమ్మెచ్యూర్ టూల్స్ బట్ స్టోన్స్ ఆఫ్ లార్జ్ సైజ్ వర్ యూజ్డ్ అనమాట. అందుకని దీన్ని మనము మెగాలిథిక్ కల్చర్ అని కూడా పిలుచుకోవాలి. మెగా అంటే లార్జ్ స్టోన్,
ఓకే, మెగాలిథిక్ అంటే లార్జ్ స్టోన్ టూల్స్ వర్ యూస్. సో దీన్ని మనం మెగాలిథిక్ కల్చర్ అని కూడా పిలుచుకుంటున్నాం. సో ఇప్పుడు ట్రాన్సిషన్ ఫేజ్కి వచ్చేద్దాం. ఏంటా ట్రాన్సిషన్ ఫేజ్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అంటే మిజోలిథిక్ ఎరా. మరి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? ఇది ఈ ఎండింగ్ స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే 10,000 BC ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా, ఓవర్లాపింగ్ ఆఫ్ కల్చర్స్ అని చెప్పాను కదా. సో న్యూ ఫీచర్స్ అనేది స్టార్ట్ అయింది. ఆ న్యూ ఫీచర్స్ ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కంప్లీట్లీ ఐస్ ఏజ్ కండిషన్స్ అనేది అవి సెటిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము నివసించే ఏదైతే క్లైమాటిక్ కండిషన్ ఉందో దీన్ని హోలిసిన్ ఎరా అంటారు అనమాట. ఓకే, ఐ విల్ రైట్ ద స్పెల్లింగ్ హియర్. దాన్ని మనము హోలిసిన్ ఎరా అని పిలుచుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ హోలిసిన్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో క్లైమాటిక్ కండిషన్స్ బికేమ్ ఫేవరబుల్ టు ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. మెల్లమెల్లగా ఒక సెకండ్ లైఫ్ కి వెళ్తుంది చూడండి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగిందంటే 10,000 BC. దిస్ ఇస్ అ ప్రైమరీ డెవలప్మెంట్. ఇంకోటి ఏంటి అంటే అప్పటిదాకా హ్యూమన్ ఎవల్యూషన్ లో అంత థింకింగ్ కెపాసిటీ అంత మెచ్యూర్డ్ గా లేకుండే. అండ్ ఇది 10,000 BC నుండి ఒక కొత్త స్పీషీస్ అనేది ఎవాల్వ్ అయింది. ఇక్కడ హ్యూమన్ ఎవల్యూషన్ లో చార్ల్స్ డార్విన్ ప్రకారం ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్పీషీస్ ని ఏమని పిలుస్తారు అంటే హోమోసేపియన్స్ అని పిలుస్తారు అన్నమాట. హోమోసేపియన్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం సో ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటి? క్లైమాటిక్ కండిషన్స్ బికేమ్ ఫేవరబుల్ టు ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ హోమోసేపియన్స్ ఆల్సో ఎమర్జ్డ్ ఇంటూ లైమ్ లైట్. కొత్త స్పీషీస్ అనేది రావడం జరిగింది. పీపుల్ స్టార్టెడ్ టు అబ్జర్వ్ ద థింగ్స్, పీపుల్ స్టార్టెడ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ థింగ్స్. ఇవన్నీ కూడా ఈ టైం పీరియడ్ లో స్టార్ట్ అయినాయి మెల్లమెల్లగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే అప్పటిదాకా లైవ్లీహుడ్ ఏముండేది? హంటింగ్ అండ్ గ్యాదరింగ్. సో ఇప్పుడు మెల్లగా థింకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కాబట్టి పీపుల్ స్టార్టెడ్ టు డొమెస్టికేట్ యానిమల్స్. ఇందాక మనం సబ్ హెడ్డింగ్ లో చూడొచ్చు మీరు. సో అది నేను అట్లా ఇంటర్లింక్ చేయడానికే ఈ వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో హోమోసేపియన్స్ వచ్చారు, క్లైమాటిక్ కండిషన్స్ ఫేవరబుల్ అయినాయి, థింకింగ్ చేయడం స్టార్ట్ చేశారు, పీపుల్ స్టార్టెడ్ టు డొమెస్టికేట్ యానిమల్స్. సో ఇది షార్ట్ ఫామ్ లో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అని ఇక్కడ రాస్తున్నాను. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ మనం ఈ ట్రాన్సిషన్ ఫేజ్ లో చూడొచ్చు. ఇప్పుడు నియోలిథిక్ కల్చర్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ నియోలిథిక్ కల్చర్ మనం చూసినట్టయితే ఈ నియోలిథిక్ కల్చర్ ఇప్పుడు పీపుల్ అవుట్ ఆఫ్ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ? ఈ నియోలిథిక్ కల్చర్ లో. ఇంకో యాడెడ్ ఫీడర్ అంటే ఇంతకు ముందు అన్ని కూడా చూడొచ్చు. అంటే పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, పీపుల్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఇన్ నియోలిథిక్ కల్చర్ అండ్ అ న్యూ ఫీచర్ ఎమర్జ్డ్. ఎప్పుడు? ఈ నియోలిథిక్ ఎరా అంటే 7,000 BC లోనే స్టార్ట్ అయింది. అంటే లాస్ట్ ఫేజెస్ ఆఫ్ మిజోలిథిక్ ఎరాలోనే స్టార్ట్ అయింది. ఏంటి? డొమెస్టికేటింగ్ యానిమల్స్. ఇది మనం ప్రీవియస్ క్లాస్ కి మళ్ళీ ఇంతకు ముందు చదువుకున్న చాప్టర్ కి ఇంటర్లింక్ చేసుకోవాలి. ఏం చదివాం మనము? మెహర్గర్. ఎక్కడుంది ఇది? పాకిస్తాన్, ప్రెసెంట్ డే పాకిస్తాన్. అంటే దాని నార్త్ వెస్ట్ లో ఏముందని చెప్పాను? సులేమాన్ అండ్ కర్తార్ హిల్స్. ఆ రీజన్ లో పీపుల్ దాన్ని ఏమనుకుంటారు? దే ఆర్ ద అర్లియస్ట్ పీపుల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీస్. మరి అగ్రికల్చరల్ క్రాప్స్ ఏమి పెంచారు అక్కడ అంటే వీట్ కానీ, బార్లే కానీ, కాటన్ కానీ. మరి రైస్ కల్టివేషన్ ఇప్పుడు ఎక్కడ చూసారు? అర్లీస్ట్ ఎవిడెన్స్ అంటే వింధ్యాస్ కి నార్త్ లో అంటే ఉత్తరప్రదేశ్ సమీపంలో బెలాన్ వ్యాలీ రీజన్ లో రైస్ కల్టివేషన్ అనేది సమ్వేర్ అరౌండ్ 5,000 years మనం చూడొచ్చు. మరి అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఇన్ మెహర్గర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సమ్వేర్ అరౌండ్ 8,000 years. ఇవి మనం లాస్ట్ క్లాస్ కి ఇంటర్లింక్ చేసుకుని చెప్తున్నా. ఇక్కడ కూడా మెహర్గర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయితే ఈ మెహర్గర్ లో అర్లియస్ట్ ఎవిడెన్సెస్, వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ ద బోన్స్ ఆఫ్ యానిమల్స్ కూడా దొరకడం జరిగింది అనమాట. ఇది కూడా మెన్షన్ చేసి ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇందాక నేను చూపించిన సబ్ టాపిక్స్ కిందనే ఉంటుంది. అండ్ ఇదే మెహర్గర్ లో అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ హౌసెస్ టైప్ స్ట్రక్చర్స్ మనకి కనిపించినాయి అనమాట. అది కూడా మెన్షన్ చేస్తుంది. అంటే దాని గురించి ఏమంటున్నారు అంటే అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్ ఇక్కడ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ జరిగింది కాబట్టి మరి ఆ ప్రొడ్యూస్ అంతా ఎక్కడ స్టోర్ చేయాలి? మేబీ దే సర్వ్డ్ యాజ్ స్టోర్ హౌసెస్. ఏవి? ఈ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ షేప్డ్ బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ దానికి సంబంధించిన రెమినెంట్స్ కూడా మెహర్గర్ లో దొరకడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఇంకో విషయం నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఈ నియోలిథిక్ పీరియడ్ కి వచ్చే వరకు, ఈ పాలియోలిథిక్ పీరియడ్ లో ఏమో పాలియోలిథిక్ అండ్ మిజోలిథిక్ పీరియడ్ లో పీపుల్ మోస్ట్లీ లివ్డ్ ఇన్ బుషెస్ అండ్ న్యాచురల్ కేవ్స్. ఈ నియోలిథిక్ స్ట్రక్చర్ కి వచ్చే వరకు పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ మడ్ హౌసెస్. బాగా గుర్తుంచుకోవాలి. పీపుల్ స్టార్టెడ్ టు లివ్ ఇన్ మడ్ హౌసెస్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నియోలిథిక్ పీరియడ్ లో ఇంకో అద్భుతమైన సైట్ దొరికింది అనమాట నియోలిథిక్ కల్చర్ కి సంబంధించి, నియోలిథిక్ ఎవిడెన్సెస్ కి సంబంధించి. అది ఏదో కాదు, బుర్జాహామ్. ఇక్కడ రాస్తున్నాను నేను. ఇది ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఇక్కడ అండర్ గ్రౌండ్
అండర్ గ్రౌండ్ హౌసెస్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్ దొరికేయడం జరిగింది. దాన్నే పిట్ డ్వెల్లింగ్స్ అని పిలుస్తాం అనమాట. దీని రిఫరెన్స్ కూడా ఈ చాప్టర్ 2 ఆఫ్ ఎన్సీఆర్టీ 6th స్టాండర్డ్ లో ఇవ్వడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మర్స్ అండ్ హర్డర్స్, ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి మనకి? ఫార్మర్స్ అండ్ హర్డర్స్. దాని తర్వాత రాక్ పెయింటింగ్స్ గురించి కూడా చెప్తాను, ఇంకో సబ్ టాపిక్. ఫార్మర్స్ అండ్ హర్డర్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఆల్మోస్ట్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో దొరకడం జరిగింది. ఎక్కడైతే అగ్రికల్చరల్ ప్రాక్టీస్ బాగా కండ్యూసివ్ గా ఉందో అక్కడ చాలా డైవర్సిఫైడ్ ప్లేసెస్ లో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికినాయి. ఎనీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో లేదు, ఎనీ పర్టికులర్ ప్లేస్ లో స్టార్ట్ అయిందని. వెన్ ఇట్ కమ్స్ టు రాక్ పెయింటింగ్స్, మరి ఆ టైంలో లాంగ్వేజెస్ లేదు, కమ్యూనికేషన్ మరి ఏ విధంగా చేసుకునే వాళ్ళు, ఏ విధంగా వాళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళు ఆ టైంలో మన ప్రెడిసిసర్స్ అంటే వాళ్ళు దే యూస్ టు కమ్యూనికేట్ త్రూ పెయింటింగ్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కేవ్స్. అవే ఒక క్యాన్వాస్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. మరి ఈ విధమైన రాక్ పెయింటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, ఇప్పుడు మనం పాలియోలిథిక్ తీసుకుంటే ఆ పాలియోలిథిక్ ఎరాని కూడా 3 phases గా డివైడ్ చేయొచ్చు. లోవర్ పాలియోలిథిక్ ఎరా స్టార్టింగ్ స్టేజ్, దానిలో మళ్ళీ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది, మిడిల్ పాలియోలిథిక్ ఎరా, అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఇన్ పాలియోలిథిక్ ఎరా వచ్చి అప్పర్ పాలియోలిథిక్ ఎరా. ఓకే, సో ఇట్ స్టార్టెడ్ విత్ లోవర్ పాలియోలిథిక్, ఇట్ ట్రాన్సిషన్ త్రూ మిడిల్ పాలియోలిథిక్ అండ్ ఇట్ గాట్ అడ్వాన్స్డ్ త్రూ ద అప్పర్ పాలియోలిథిక్. మరి ఈ రాక్ పెయింటింగ్స్ అంటే పీపుల్ అసలు ఎప్పుడు కమ్యూనికేట్ చేసుకోవడం జరిగింది ఇంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తోని అంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ అప్పర్ పాలియోలిథిక్ ఎరా. బాగా గుర్తుంచుకోండి ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ రాక్ పెయింటింగ్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ లోవర్ కానీ మిడిల్ పాలియోలిథిక్ ఎరాస్ లో లేవు, అప్పర్ పాలియోలిథిక్ ఎరాలో స్టార్ట్ అయింది. మరి ఈ అప్పర్ పాలియోలిథిక్ ఎరా చాలా సింపుల్ ఆర్ట్. దీనికి సంబంధించిన కేవ్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినవి కూడా ఎవిడెన్స్ లో ఆల్ త్రూఅవుట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్నాయి. అండ్ ఇది రిచ్ ఫామ్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫామ్ లోకి ఎప్పుడు వెళ్ళడం జరిగింది అంటే మనకి మిజోలిథిక్ అండ్ నియోలిథిక్ ఎరా టైం పీరియడ్స్ లో దిస్ ఆర్ట్ గాట్ డెవలప్డ్ వెరీ వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్ అండ్ రిచ్ ఆర్ట్ అనేది డెవలప్ అవడం జరిగింది అనమాట. అందులో కమ్యూనిటీ డాన్సింగ్ చూడొచ్చు, పీపుల్ హంటింగ్ చూడొచ్చు, ఏదైనా ఎన్వైరన్మెంటల్ ఫోర్సెస్ అగేన్స్ట్ సిగ్నల్స్ ఆర్ వార్నింగ్స్ అంతే ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అంటే ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కేవ్స్. ఇది మనము మెజోలిథిక్ అండ్ నియోలిథిక్ ఎరాలో చూడొచ్చు. నేను అప్పర్ పాలియోలిథిక్ ఆర్ట్ ఎక్కడ కనిపించింది? డైవర్సిఫైడ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. కానీ ఈ రిచ్ ఆర్ట్ మాత్రము మెజోలిథిక్ అండ్ నియోలిథిక్ ఎరాకి సంబంధించిన ఒక రిచ్ ఆర్ట్ మాత్రము మనకి కొన్ని ప్లేసెస్ లోనూ మాత్రమే కనిపిస్తాయి. అదేంటి అంటే వింధ్యా రేంజెస్ ఆఫ్ మధ్యప్రదేశ్ సమీపంలో అండ్ కైమూర్ హిల్స్ ఎక్స్టెన్షన్ ఇంటూ సౌత్ ఉత్తరప్రదేశ్, ఆ రేంజెస్ లోనే మనకి కనిపిస్తుంది అనమాట ఈ రిచ్ ఆర్ట్. ఏది? మిజోలిథిక్ అండ్ నియోలిథిక్ ఆర్ట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ భింబెత్కా కేవ్ పెయింటింగ్స్. మీకు అందరికీ తెలిసిన పేరే, చాలా పాపులర్ అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో అని చెప్పుకోవచ్చు. అది కాకుండా జోగిమారా కేవ్ పెయింటింగ్స్ కూడా, దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్, whereas Bhimbetka cave paintings is located in Madhya Pradesh. When it comes to Bhimbetka cave paintings, they are considered as the oldest surviving rock paintings in India. మరి దీన్ని డిస్కవర్ చేసిన మనిషి ఎవరు అంటే విష్ణు శ్రీధర్ వాకాంకర్. ఆయనని మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ అని పిలుచుకుంటాం అనమాట. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకి ఇందాక చూసిన డిఫరెంట్ సబ్ టాపిక్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఇది టైం పీరియడ్స్ గా డివైడ్ చేసి ఆ డెవలప్మెంట్స్ ఏదైనా అనేది ఈ వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇది అయిపోయినాక రివైజ్ చేసుకోండి. ఆ మనకి సెకండ్ చాప్టర్ లో ఏదైతే ఇచ్చారో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ వండర్ఫుల్ ఫ్యాక్ట్స్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.